హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి. అందరూ బాగుండాలని నేనైతే ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేనైతే చాలా బాగున్నానండి. మరి నిన్నైతే ఒకటి ల్యాప్టాప్ పంపాను కదా మరి ఇంటికి వరకు పోతుందా, చేరదా అనేసి అయితే నిన్న అయితే నాకైతే టెన్షన్గా ఉన్నది. మరి ల్యాప్టాప్ అయితే ఇంటికైతే చేరిపోయిందండి. మరి అది మనం కష్టపడిన డబ్బులు కదా. మరి ఆ పిల్ల అయితే టెన్షన్తో అయితే తీసుకుపోయిందన్నమాట. మరి తీసుకోనిరో అనేసి టెన్షన్తో అయితే పోయిందనమాట. మరి ఏం కాదులే అని నేనైతే చెప్పానమాట. మాకు తెలియదు ఏం తీసుకోవాలో ఏం తీసుకోకూడదో అయితే అయితే తెలియదు. మరి మా పిల్ల అయితే మరి తీసుకొని ఇచ్చారో లేదో వదిన అని అయితే అనింది. అది ఏం కాదులే అని చెప్పాను. మరి దేవుని దయ వల్ల అయితే ల్యాప్టాప్ అయితే ఇంటికైతే చేరిందండి క్షేమంగా. సరేనా, అలాగనే మా పిల్లలకు కూడా చాక్లెట్లు కూడా చేరాయి ఇంటికి. మరి ఎయిర్పోర్ట్లో అయితే ఏమీ పడేయకన్నా అన్నీ మాత్రం లగేజ్ అంతా మొత్తము ఇంటికైతే పోయింది. మా పిల్లకి ఇలా ఎయిర్పోర్ట్లో మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే జరగలేదు. ల్యాప్టాప్ మాత్రం చూశారంట, ఊడదీసి లోపల బ్యాగ్లో తీసి చెక్ చేశారంట ల్యాప్టాప్ అయితే. మరి ఏం కాలేదంట. మరి అదైతే ఇచ్చేసారంట. మళ్ళీ మరి చాక్లెట్లు నేను ఇచ్చింది అయితే మాత్రము కొద్ది చాక్లెట్లు అంటే దండికి లేదు, కొద్దిగానే ఇచ్చినాను. మరి అది ల్యాప్టాప్ అయితే ఇంటికైతే క్షేమంగా చేరుకుందంట. ఇంకా మా పిల్లలు పోయి తెచ్చుకోవాలి. అక్కడికి పోయి అంటే మా పిల్ల ఉండేది ఒక ఊర్లో అనమాట, మేము ఉండేది ఒక ఊర్లో. మాదైతే రాయచూటి, మా పిల్ల ఉండేది గురంకొండ అనమాట. మరి ఇంకా అక్కడికి పోయి మా కొడుకు పోయి తెచ్చుకోవాలి. నేనైతే నిన్న నుంచి అయితే టెన్షన్గానే ఉన్నది. మరి ఎలా ఏమో, మరి వెనక్కి ఏమైనా పోతుందా లగేజ్ ఏమని. మరి ఏమి ఇబ్బంది పడకుండా అయితే పోయింది. మా పిల్ల అయితే ఇంటికైతే లక్షణంగా జరుగుతుందండి. మరి ఈరోజు వంట అయితే ఏం చేస్తానన్నా చూడండి, సరేనా. ఈరోజు వంట వచ్చి మరి మీరే చూడండి. ఈరోజు సింపుల్ వంట అండి. ఈరోజు పెద్ద వంట అయితే మాత్రమే నేనైతే చేయలేదు. కలాసు దాకల్ అన్నది ఏ అతి దాకల్ తల్లి బరా. ఈరోజు మరి అయితే ఇది మరి తను తీసేటప్పుడల్లా ఎవరో ఒకరు వస్తారంటారు పిల్లల్లో. ఏమండి ఈరోజు అయితే సింపుల్ వంట అనమాట. మరి వంట అయితే తీసండి చూడండి, సరేనా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోడి అయితే చేస్తున్నాను అనమాట. ఇది వచ్చి మచ్చిపూస అండి, వీటిని మచ్చిపూస అంటారు. ఎలా ఉంది చూడండి. అది ఒక కోడి వచ్చి 2 ముక్కలు అనమాట. ఇది ఒక కోడి అయితే 2 భాగాలు అయితే చేశాను నేను. చూడండి, ఇలా అయితే ఒక కోడి అయితే 2 భాగాలు చేశాను. కోడి అయితే ఉడికిపోయిందనమాట. మరి ఇప్పుడైతే బయటకు అయితే తీయాలి, రైస్ వేయాలి. బయటికి తీసి రైస్ అయితే వేయాలన్నమాట. దీనికి అయితే మళ్ళీ మసాలా పట్టించాలి నేను. మరి దాంట్లో పెడదామనుకుంటే మా అక్కరేపులో పెడదామనుకుంటే మా పిల్లోడు వచ్చి వంబరగాళ్ళు చికెన్ అయితే మరి దాని లోపల పెట్టాడు. ఇంకా దానికి టైం ఉంది, కాలేదు. మరి నేనైతే ఇప్పుడు అయితే తీసి మరి దీనికైతే మళ్ళీ మసాలా అన్నీ పట్టించి మళ్ళీ తిన్న కలసాలన్నమాట. కోడికి ఒక కోడి వచ్చి 2 ముక్కలు అయితే మాత్రము చేశాను నేను. వీటిని అరబీలో మచ్చిపూస అంటారు, రియాద్ మచ్చిపూస అంటారు అనమాట. ఇప్పుడు 1 నస పడతాను. చికెన్ చూడండి ఫ్రెండ్స్, నేనైతే చికెన్ అయితే ఫ్రై చేశాను అన్నమాట. కోడి చూడండి ఎలా ఉందో, బాగుందా. చికెన్ అయితే ఫ్రై చేశాను అనమాట. వీటిలో అయితే నేను పచ్చిమిరపకాయలు కారం వేసాను అనమాట, పచ్చికారం అయితే వేసాను అనమాట. వీటిలో చాలా బాగుంటుంది పచ్చికారం వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. మరి వెండి మిరపకాయలు కూడా వేసాను, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. కలాస్ ఓకే బిర్యానీ కిల్ల గిత్తానా మాఫీ కిల్ల టైం కలాస్ కిల్ల గిత్తి వాజిత్ పీ దాకలు బే అల్లుతుంది జీవి వాజిత్ bilang واجد قلتي يتبقى قلتي كله خلاص اوكي شلون اكل ما في اليوم في تايم هذا شوف
في اليوم طيب كله خلص. ما في اليوم والله خلص. لا في أنا سوق بلاد في اليوم بس والله اثنين خلص. اليوم والله. تاريخ كم تاريخ 24 آه. 4/27. 4/27. اليوم اليوم 30 30. ايه 30 اي شوف خالص. بس أكل هذه أنا سوف أكل هذه والله أكل أنا والله أكل أنا اليوم شاي هذه شوفي شوفي. చూడండి ఫ్రెండ్స్ గిత్తి కల్లి గిత్తి అన్న ఇజ్బాల్ చూడండి వీటిలో అయితే పచ్చిమిరపకాయల కారం అయితే వేసానండి నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరి మిరియాల పొడి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, అల్లం పేస్టు, లవంగాలు మరి అయితే నేనైతే మిక్సీ కొట్టుకున్నాను. అంటే నీళ్ళు వేసి కొట్టలేదండి, కొంచెం వేసి కొబ్బరి పొడి వేసి అయితే కొట్టుకున్నాను అన్నమాట మిక్సీకి. మరి నేను అయితే వేంపిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు, కరివేపాకుని వేసేసి మరి పచ్చికారము మసాలా కొట్టుకున్నా కదా అదైతే వీటిలో కలిపాను అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాళ్ళకి వచ్చి ఇదనమాట, మాకు వచ్చి అదనమాట. ఇక్కడ వచ్చి రైస్ వేయాలి. ఇప్పుడు మా పిల్లోడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు, నేను వీడియో తీసిన కదా. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే కోడి చేశాను అనమాట. వీటిలో మసాలా పట్టించి దీంట్లో పెట్టాను, మక్కినాలో అయితే పెట్టాను అనమాట. ఎలా ఉంది, బాగుందా? మరి మీకు నచ్చినట్టుంటే ఒక లైక్ చేసుకోండి. సరేనా? ఓకే, బాయ్ ఫ్రెండ్స్.